హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ లిటరేచర్. మన ఇంగ్రాలిట్ ఇప్పుడు యాప్ రూపంలో గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ENGRALIT అని టైప్ చేయగానే మీకు ఈ విధమైనటువంటి లోగో రావడం జరుగుతుంది. మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యూ విల్ గెట్ డిఫరెంట్ కోర్సెస్. అంటే ఇంగ్లీష్కి సంబంధించి ఏపీ ఇంకా తెలంగాణ స్టేట్ రెండిటికి కూడా సంబంధించినటువంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోర్సెస్ అన్నీ కూడా మన ఇంగ్రాలిట్ యాప్లో ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కోర్సెస్ని మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో జస్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తాను. లెట్ us see them. ముందుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ TGT మెంటర్షిప్ కోర్స్ అండి ఇది. ఇందులో మీకు సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం జరిగింది. ఇంకా గ్రామర్, వొకాబులరీ, లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు వీడియోస్ ఉంటాయి. అలాగే వీటన్నిటికీ కూడా సైకాలజీ, PIE, గ్రామర్, వొకాబులరీ, లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ వీటన్నిటికీ కూడా బైలింగ్వల్ వీడియో లెక్చర్స్ ఉంటాయి. PDFs ఇస్తాము. ఈ PDFs అనేటువంటి వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తాము. వీటిల్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఆన్లైన్ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి. ఇదే కాకుండా 60 డేస్కి షెడ్యూల్ కూడా ఇస్తాను నేను. ఈ షెడ్యూల్ ప్రకారం మీరు ఫాలో అయితే వితిన్ 60 డేస్ మీకు సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా డైలీ టెస్ట్లు అనేటువంటివి మీకు ఇందులో ఇంక్లూడ్గా రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా ఇది ఒక కంప్లీట్ కోర్స్. దీని కాస్ట్ వచ్చేసి 4500 పెట్టున్నాము. 2 years వ్యాలిడిటీ. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే సేల్లో ఈ 4500 అనేటువంటిది మీకు 4000కి రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే August 15th కాబట్టి. ఇంకా ఇందులో మీకు 727+ వీడియోస్, 118 ఫైల్స్, 304 టెస్ట్లు అనేటువంటివి ఉన్నాయి. ఇది ఒక కంప్లీట్ కోర్స్ అండి. ఇంకా మీకు దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. దిస్ ఈజ్ M. బాలాజీ. 7799691771 ఈజ్ మై మొబైల్ నంబర్. మీకు క్లాసెస్ అయితే చాలా చక్కగా అర్థమవుతాయి. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మీరు జీరో నాలెడ్జ్తో వచ్చినా సరే మీకు క్లాసెస్ అనేటువంటివి వండర్ఫుల్గా అర్థమవుతాయి. ఇంకా మీరు ఆ ప్రాక్టీస్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే ఆ టాపిక్లో పర్ఫెక్ట్ అయిపోతారు. ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేటువంటిది మన కోర్సులో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆఫ్లైన్ కోచింగ్ కంటే కూడా బెటర్గా ఉండేటువంటి కోచింగ్ అనేసి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ లెసన్స్ అనేటువంటివి వినొచ్చు. ఇంకా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు ఆ టెస్ట్లు అనేటువంటివి రాయొచ్చు కదా. సో కాబట్టి ఇక్కడ మీరు ఎన్నిసార్లైనా వీడియోస్ చూసుకోవచ్చండి. మేము లిమిట్ పెట్టలేదు. ఆ వీడియోస్ చూసేదానికి మీకు ఎలాంటి లిమిట్ కూడా ఉండదు. అన్నీ కూడా ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. దీనివల్ల మీకు ఏమవుతుంది అంటే సిలబస్ అనేది ఆల్రెడీ కంప్లీట్ చేసేసి పెట్టేసున్నాము. సిలబస్ కంప్లీట్ చేస్తారా లేదా అనే డౌట్ కూడా మీకు ఉండదు. మీరు కావాలంటే సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని మొత్తం అన్నీ కూడా చెక్ చేసుకోండి. మీకు గ్రామర్, వొకాబులరీ, లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ మొత్తం ఇంగ్లీష్ పార్ట్ మొత్తం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేసి ఇందులో ఉంచడం అనేటువంటిది జరిగింది. సో యూ కెన్ చెక్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ కూడా చేయండి. ఓకే. ఈ కోర్స్ తర్వాత లేదు సార్ మాకు సైకాలజీ, PIE వద్దు, ఓన్లీ ఇంగ్లీష్ పార్ట్ వరకే కావాలి అనేసి అనుకునే వాళ్ళకి ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ అనమాట. ఇది TGT కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఇంగ్లీష్ కంప్లీట్గా ఉంటుంది. ఇది 2500 కోర్స్ పెట్టున్నాము. ప్రజెంట్ మీకు 300 ఆఫర్, ఇండిపెండెన్స్ డే సేల్ ఆఫర్లో 300 అనేది తగ్గుతుంది. 2200కి మీకు ఈ కోర్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి లిటరేచర్, కంటెంట్, మెథడాలజీ, వొకాబులరీ, గ్రామర్ వాటికి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్లు మొత్తం ఉంటాయండి. బైలింగ్వల్ వీడియో క్లాస్ ఉంటాయి. ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది చక్కగా ఉంటుంది. అట్లాగా మీకు చాలా చాలా వండర్ఫుల్గా, యూస్ఫుల్గా ఉండేటువంటి టాపిక్ వైజ్ టెస్టులు కూడా మీకు ఇక్కడ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు
చక్కగా యూజ్ అవుతాయి. ఒకసారి చూడండి. వన్స్ యూ డౌన్లోడ్ ద యాప్, చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోవచ్చు. యెస్. అంటే శాంపుల్ వీడియోస్ కూడా ఉంటాయి. కొన్ని క్లాసెస్ డెమో క్లాస్ పెట్టుంటాము. వాటిని చూడండి. దెన్ యూ ఓన్లీ కెన్ అండర్‌స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండ్ ద వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఆల్సో. నెక్స్ట్ మనం చూస్తే ఇది ఒక కాంబో కోర్స్ ఇది. టెట్ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి కోర్స్ అనమాట. అంటే ఇందులో టెట్ సిలబస్, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ 2 వేరువేరుగా ఫోల్డర్స్‌లో ఉంచి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 3000. దీంట్లో కూడా మీకు ఒక 300 వరకి డిస్కౌంట్ అనేటువంటిది ఈ ఇండిపెండెన్స్ డే సేల్ పరంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు టెట్, స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి మొత్తం కూడా ఇక్కడ కంప్లీట్‌గా మీకు రావడం అనేటువంటిది జరుగుతుందనమాట. ఇక్కడ మీకు ప్రాక్టీస్ టెస్ట్‌లు, పీడీఎఫ్‌లు అన్నీ నార్మల్‌గానే ఉంటాయి. మీరు కోర్స్ పర్చేజ్ చేసినటువంటి 10 మినిట్స్ లోపు మీకు ఈ పీడీఎఫ్స్ అన్నీ కూడా పంపించడం జరుగుతుంది. అది. ఇవే కాకుండా ఇంకా మన దగ్గర డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. వాటి గురించి కూడా మీకు జస్ట్ బ్రీఫ్‌గా చెప్తాను. ఎడ్యుకేషన్ సైకాలజీకి ఇండివిడ్యువల్ కోర్స్ ఉంది. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్‌కి కూడా ఇండివిడ్యువల్‌గా కోర్స్ పెట్టున్నాము. ఇంకా డీఎస్సీ పీజీటీ ఇంగ్లీష్ లిటరేచర్ పార్ట్ మాత్రం వస్తుంది ఇక్కడ. ఇది కూడా సెపరేట్‌గా పెట్టున్నామండి. పీజీటీ ఇంగ్లీష్‌కి ఎవరు చేయలేదు. బట్ మనం చేసి పెట్టున్నాము. వీటికి కూడా మీకు వీడియో క్లాసెస్, పీడీఎఫ్స్ మొత్తం కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ డీఎస్సీ ఎస్ఏ ఇంగ్లీష్‌కి సంబంధించి టాపిక్ వైజ్ ప్రాక్టీస్ టెస్ట్‌లు అన్నమాట ఇవి. సో ఇక్కడ మీకు ఒక షెడ్యూల్ కూడా ఉంటుంది. దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్‌కి సంబంధించి ఏపీలో జేఎల్, డీఎల్, పీఎల్ కోర్సు ఇది ఒక కంప్లీట్ కోర్స్ అండి. ఇది లిటరేచర్ కంటెంట్ మెథడాలజీ మొత్తం వీడియో క్లాసెస్, పీడీఎఫ్స్, ప్రాక్టీస్ టెస్ట్‌లు మొత్తం అన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుంది. అలాగే టెట్ 30 మార్క్స్ కావాలి అనుకునే వాళ్ళు ఈ ఏపీ టెట్ ఇంగ్లీష్ పేపర్ 1A, 1B, 2A, 2B 30 మార్క్స్ కోర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ మీకు వీడియో క్లాసెస్, పీడీఎఫ్స్, డైలీ టెస్ట్‌లు, వీక్లీ గ్రాండ్ టెస్ట్‌లు మొత్తం కూడా రావడం జరుగుతుంది. ఇంకా ఇంగ్లీష్ టెట్ కోసం సెపరేట్‌గా ఒక కోర్స్ కూడా ఉంచాము. ఇది కూడా అవసరమైన వాళ్ళు తీసుకోవచ్చు. టెట్‌కి సంబంధించినటువంటి డైలీ, వీక్లీ, మంత్లీ టెస్ట్‌లు కూడా ఇక్కడ మీకోసం ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఎం బాలాజీ. మై మొబైల్ నంబర్ ఈజ్ 7799691771. ఓకేనా? సో ఒకసారి అయితే యాప్ డౌన్లోడ్ చూసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఉండే వీడియోస్‌ని చూడండి, శాంపుల్ వీడియోస్. అవి చూసిన తర్వాత యూ కెన్ టేక్ ఏ డెసిషన్. దేర్ ఈజ్ నో కంపల్షన్. ఓకేనా? మీకు ఎలాంటి మ్యాండేటరీ అనేది లేదు. మీకు చూడండి, మీకు నచ్చితేనే కోర్స్ అనేది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. డౌట్స్ క్లారిఫికేషన్ అనేటువంటిది మీకు త్రూ వాట్సాప్ లేదా కాల్స్ చేయడం ద్వారా ఉంటుంది. మీకు డౌట్స్ క్లారిఫికేషన్ అనేది ఏ రోజు డౌట్స్ ఆ రోజు క్లారిఫై అనేది నేనే చేస్తాను. సో ఇదే నంబర్‌కి నాకు వాట్సాప్ ఉంటుంది. దాని ద్వారా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదంటే కాల్ కూడా చేసి మాట్లాడొచ్చు. నేను ఖచ్చితంగా మీ కాల్స్‌కి రెస్పాండ్ అవుతాను. ఇంకా మన యాప్‌కి సంబంధించినటువంటి లింక్ అనేటువంటిది నేను డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే కొన్ని డెమో క్లాసెస్ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను. మీరు కావాలనుకుంటే ఆ డెమో క్లాసెస్ ఇక్కడనే యూట్యూబ్ నుంచే కూడా మీరు చూసుకునేటువంటి ఫెసిలిటీ అక్కడ ఉంటుంది. వాటిల్ని కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఈ నంబర్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా ఒకసారి మన యాప్ ఇంగ్రాలిట్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్, కోర్సెస్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇందులో ఎంత మంచి కంటెంట్ ఉంది అనేటువంటిది మీకు అర్థమవుతుంది. కోర్స్ చాలామంది తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. బికాజ్ వాళ్ళకి మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఆ టీచింగ్ కానీ, పీడీఎఫ్స్ కానీ అన్నీ కూడా వండర్‌ఫుల్‌గా ఉన్నాయనేసి ఫీడ్‌బ్యాక్ రావడం జరుగుతుంది. సో కాబట్టి యుటిలైజ్ దిస్ ఆపర్చునిటీ.
థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈ వీడియోలో మనము అసలు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి, ఇంకా ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి, అవి ఏంటి అనేది మొత్తం కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ అసలు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఏంటి, అసలు డిగ్రీస్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మెనీ అడ్జెక్టివ్స్ కెన్ బి ఫార్మ్డ్ ఇన్ 3 ఫార్మ్స్. చాలా అడ్జెక్టివ్స్ ఏవైతే క్వాలిటీని రెఫర్ చేస్తాయో అలాంటి క్వాలిటేటివ్ అడ్జెక్టివ్స్ చాలా వరకు 3 ఫార్మ్స్ని కలిగి ఉంటాయి. మనకి వర్బ్కి, మెయిన్ వర్బ్కి 3 ఫార్మ్స్ ఉంటాయి కదా. గో, వెంట్, గాన్. గోయింగ్ అంటే V1, V2, V3, V4 ఎలాగైతే మనకి వర్బ్కి ఫార్మ్స్ ఉంటాయో అలాగే క్వాలిటేటివ్ అడ్జెక్టివ్స్కి కూడా ఫార్మ్స్ అనేవి ఉంటాయి. ఎన్ని ఫార్మ్స్ ఉంటాయంటే 3 ఫార్మ్స్ ఉంటాయి. ఆ 3 ఫార్మ్స్ని మనం ఏమంటున్నామంటే డిగ్రీస్ అనేసి అంటున్నాము. దాన్నే మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేసి అంటాము. ఆ 3 ఫార్మ్స్ని మనము డిగ్రీస్ అంటాము. వాటి గురించి మొత్తం కూడా డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసేటువంటి టాపిక్ని ఏమంటున్నామంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేసి అంటున్నాము. సో సింపుల్గా చెప్పాలంటే క్వాలిటేటివ్ అడ్జెక్టివ్స్కి ఉన్నటువంటి 3 ఫార్మ్స్ని మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేసి అంటున్నాము. ఓకే, వాట్ ఆర్ దట్ 3 డిగ్రీస్ అనేది కూడా మనం తెలుసుకుందాం. ద ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్ డిగ్రీ, సెకండ్ వన్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ, థర్డ్ వన్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ. సో మొదటిది పాజిటివ్ డిగ్రీ, సెకండ్ వన్ కంపారిటివ్, థర్డ్ వన్ సూపర్లేటివ్ డిగ్రీ అంటున్నాం. సో అసలు ఏంటవి? పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటి, కంపారిటివ్ డిగ్రీ అంటే ఏంటి, సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటి అనేది మనం డీటెయిల్డ్గా ఇక్కడ తెలుసుకుందాం. సో లెట్ us స్టార్ట్ విత్ పాజిటివ్ డిగ్రీ. ఇన్ పాజిటివ్ డిగ్రీ దెర్ ఈజ్ నో కంపారిజన్. పాజిటివ్ డిగ్రీలో మనకి కంపారిజన్ అనేది ఉండదు. ఇంకా ఈ పాజిటివ్ డిగ్రీ అనేది ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే క్వాలిటీ ఆఫ్ ఏ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. సో పర్సన్స్ యొక్క, ప్లేసెస్ యొక్క, థింగ్స్ యొక్క క్వాలిటీస్ గురించి మనకి పాజిటివ్ డిగ్రీ అనేది ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈ పాజిటివ్ డిగ్రీలో ఎలాంటి కంపారిజన్ అనేది ఉండదు. జస్ట్ ఇట్ ఎక్స్ప్రెసెస్ ద క్వాలిటీ ఆఫ్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హరి ఈజ్ ఏ బ్రేవ్ బాయ్. హరి చాలా ధైర్యవంతమైనటువంటి పిల్లవాడు. అంతే, ఇక్కడ కంపారిజన్ ఏం లేదు. ఓన్లీ హరికి ఉన్నటువంటి క్వాలిటీ గురించి మాత్రమే చెప్తున్నాం. కుమారి ఈజ్ ఏ నైస్ గర్ల్. కుమారి చాలా మంచి అమ్మాయి. సో ఆమె యొక్క క్వాలిటీని మాత్రమే చెప్తున్నాం. మనం ఇక్కడ వేరే ఎవరితో కూడా వాళ్ళని కంపేర్ చేయడం లేదు. దే ఆర్ క్లవర్. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. నెక్స్ట్, సమ్ స్టూడెంట్స్ ఆర్ లేజీ. సో కొంతమంది స్టూడెంట్స్ చాలా లేజీగా ఉంటారు. సో ఈ విధంగా మనం చూస్తే ఇక్కడ మనము జస్ట్ ఏం చేస్తున్నాము అంటే వాళ్ళ యొక్క క్వాలిటీస్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఇలాగా వాళ్ళ యొక్క క్వాలిటీస్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే అలాంటి అడ్జెక్టివ్స్ని మనం ఏమంటాము అంటే పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్స్ అనేసి అంటాము. సో మనకి క్లియర్గా అర్థమవుతుంది, పాజిటివ్ డిగ్రీలో ఎలాంటి కంపారిజన్ కూడా ఉండదు. ఇది జస్ట్ సబ్జెక్ట్ యొక్క లేదా నౌన్ యొక్క, ప్లేస్ యొక్క, థింగ్ యొక్క క్వాలిటీ గురించి మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తుంది. అలాంటి అడ్జెక్టివ్స్ని మనం పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్స్ అనేసి అంటాము. ఓకే, లెట్ us మూవ్ టు ద సెకండ్ వన్, దట్ ఈజ్ కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ అంటే ఏంటి? సో ఇందులో మనకి కంపారిజన్ ఈజ్ బిట్వీన్ ద క్వాలిటీ ఆఫ్ 2 పర్సన్స్, ప్లేసెస్ ఆర్ థింగ్స్. ఇక్కడ కంపారిజన్ ఉంటుంది. కంపారిజన్ అనేది ఎంతమంది మధ్యలో ఉంటుందంటే 2 మనుషుల మధ్య కానీ, 2 థింగ్స్ మధ్య కానీ, లేదా 2 ప్లేసెస్ మధ్య కానీ కంపారిజన్ ఉంటుంది. వాటి యొక్క క్వాలిటీస్ మధ్య కంపారిజన్ ఉంటుంది. సో అంటే కంపారిటివ్ డిగ్రీలో కంపారిజన్ అనేది ఉంటుంది, బట్ అది 2 మధ్య ఉంటుంది. వాళ్ళ యొక్క 2 క్వాలిటీస్ మధ్య ఉంటుంది అనే దాని గురించి మనం ఇక్కడ క్లియర్గా నెక్స్ట్ కూడా తెలుసుకుందాం. ఇక్కడ మనకి ఇంకొక నోట్ ఉంటుంది. ఏంటంటే ఆ నోట్, ఈ కంపారిటివ్ డిగ్రీ తర్వాత మనం ఏం యూజ్ చేయాలి అంటే దాన్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయాలి. దాన్. సో దాన్ అనేటువంటి వర్డ్ని మనము ఈ కంపారిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ తర్వాత కంపల్సరీ యూజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హర్షిత్ ఈజ్ వైజర్ దాన్ రాణి. ఇక్కడ హర్షిత్, రాణి అనేటువంటి ఇద్దరు పర్సన్స్ యొక్క క్వాలిటీ, వైజ్ అనేటువంటి క్వాలిటీని గురించి మనం ఇక్కడ కంపేర్ చేస్తే హర్షిత్ ఈజ్ వైజర్ దాన్ రాణి అంటే హర్షిత్ రాణి కంటే తెలివైన వాడు అనేసి మనం చెప్తాం. సీను ఈజ్ టాలర్ దాన్ సోను. సీను సోను కంటే ఎత్తైనటువంటి వాడు. హీ ఈజ్ కైండర్ దాన్ షీ. తను ఆమె కంటే దయ కలిగినటువంటి వాడు. షీ ఈజ్ షార్టర్ దాన్ ఐ. సో ఆమె నాకంటే
చిన్నగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది అనేసి వీటి యొక్క మీనింగ్. సో, మనం ఇప్పుడు కనుక వీటిని చూస్తే వైజర్ అనేటువంటి కంపారిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ తర్వాత దాన్ వచ్చింది. అలాగే అన్ని చోట్ల చూడండి ఎక్కడైతే ఈ కంపారిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ అనేది వస్తుందో దాని పక్కనే మనకి దాన్ అనేటువంటి వర్డ్ కూడా వస్తుంది. ఇంకొక విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే కరెక్ట్‌గా మనం బాగా గమనిస్తే ఇక్కడ కంపారిజన్ అనేది బిట్వీన్ 2 పర్సన్స్ మధ్య ఉంటుంది. లేదా మనము ప్లేసెస్ మధ్య కూడా అంటే బిట్వీన్ 2 ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కంపారిటివ్ డిగ్రీ అనేది బిట్వీన్ 2 అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో, నౌ లెట్ us మూవ్ టు ద థర్డ్ వన్ దట్ ఈస్ సూపర్లేటివ్ డిగ్రీ. సో, సూపర్లేటివ్ హైయెస్ట్ డిగ్రీ అనమాట ఇది. సో, ద కంపారిజన్ ఈజ్ అమాంగ్ 3 ఆర్ మోర్. ఇక్కడ కంపారిజన్ అనేది ఇద్దరి మధ్య కాదు, ఇద్దరి కంటే ఎక్కువ. అంటే ముగ్గురు, నలుగురు, ఐదుగురు ఇలా ఎంతమంది అయినా సరే ఒక గ్రూప్, అలాంటి గ్రూప్‌లో మనం కంపేర్ చేస్తున్నాము అంటే ఒకరిని కంపేర్ చేస్తున్నాము అంటే అలాంటప్పుడు మనము సూపర్లేటివ్ డిగ్రీ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఇట్ ఎక్స్‌ప్రెసెస్ హైయెస్ట్ డిగ్రీ. ఇది మనకి హైయెస్ట్ డిగ్రీని మనకి తెలియచేస్తుంది. ఇక్కడ కూడా మనకు ఒక నోట్ ఏందంటే ఈ యొక్క సూపర్లేటివ్ డిగ్రీ ముందు కంపల్సరీ మనం ఒక ఆర్టికల్, సో ఒక డెఫినిట్ ఆర్టికల్ ఏంటది ద అనేటువంటి డెఫినిట్ ఆర్టికల్ని మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఓకే, లెట్ us see the examples. బాలు ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఫ్యామిలీలో ఉన్నటువంటి మెంబర్స్ అందరిలో ఎవరు స్ట్రాంగెస్ట్ అంటే బాలు. బాలు కంటే స్ట్రాంగెస్ట్ ఎవరు కూడా ఫ్యామిలీలో లేరు. నెక్స్ట్, ధోని ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్స్ ఇన్ ఇండియా. ధోని ఇండియాలో ఉన్నటువంటి క్రికెటర్స్లో ఒక బెస్ట్ క్రికెటర్ అనేసి మనము ఈ సెంటెన్స్ ద్వారా చెప్తున్నాం. సో ఇక్కడ స్ట్రాంగెస్ట్, బెస్ట్ ఇవేమిటవుతాయంటే సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్స్ అవుతాయి. వాటి ముందు మనం చూస్తే ద అనేటువంటి డెఫినిట్ ఆర్టికల్ యూజ్ చేసాము. సో ఈ విధంగా మనకి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీస్ అనేటివి ఉంటాయి. ఒక్కసారి మళ్ళీ జస్ట్ రివైజ్ చేద్దాము. పాజిటివ్ డిగ్రీలో కంపారిజన్ ఉండదు, ఇది జస్ట్ క్వాలిటీని ఎక్స్ప్రెస్ చేస్తుంది. కంపారిటివ్ డిగ్రీలో కంపారిజన్ అనేది బిట్వీన్ 2 పర్సన్స్ కానీ, ప్లేసెస్ కానీ, థింగ్స్ కానీ ఉంటుంది. ఈ కంపారిటివ్ డిగ్రీ తర్వాత మనము దాన్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తాము. సో సూపర్లేటివ్ డిగ్రీ అనేది హైయెస్ట్ డిగ్రీని అమాంగ్ ఏ గ్రూప్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ముందు కంపల్సరీ మనం దా అనే దాన్ని యూజ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు అసలు ఈ పాజిటివ్ డిగ్రీ ఇంకా కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీస్ ఉన్నాయి కదా, వీటిలో కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీస్ ఎలా ఫామ్ అవుతాయి అనే దాని గురించి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనము ఫస్ట్ రూల్ చూస్తే అదేంటంటే మోనోసిలబిక్ వర్డ్స్, అంటే ఒకే ఒక సిలబల్ ఉండేటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి మనం ఏం చేస్తాము అంటే ఈఆర్ అనేది కంపారిటివ్ డిగ్రీలో పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్కి యాడ్ చేస్తాము. ఇంకా ఈఎస్టీ అనేది పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్కి ఎండింగ్లో ఈఎస్టీ యాడ్ చేస్తే అది సూపర్లేటివ్ డిగ్రీగా మారిపోతుంది. సో ఇప్పుడు మనం 1 by 1 ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. టాల్, చూడండి ఇక్కడ టాల్ అనేది మోనోసిలబిక్ వర్డ్, ఒకే ఒక సిలబల్ ఉంది. సో కాబట్టి దీనికి ఏం చేయాలి, మనం కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ అనేది యాడ్ చేస్తాము. అలాగే ఇది మోనోసిలబిక్ వర్డే కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీలో ఏమి యాడ్ చేసాము, ఈఎస్టీ అనేటువంటి దాన్ని యాడ్ చేసాము. సో అప్పుడు ఎప్పుడైతే దీనికి మనం ఈఆర్ యాడ్ చేస్తామో అది కంపారిటివ్ అయిపోతుంది, ఎప్పుడైతే టాల్కి ఈఎస్టీ యాడ్ చేస్తామో అది సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్గా మారిపోతుంది. ఈ విధంగా కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వన్ కూడా చూద్దాము, షార్ట్ అనేది కూడా మోనోసిలబిక్ వర్డ్. సో కాబట్టి దానికి కూడా మనం ఈఆర్, ఈఎస్టీ అనేది ఎండింగ్ చేస్తాము, అప్పుడు అది షార్టెస్ట్గా మారిపోతాయి. నెక్స్ట్ వన్ కైండ్. సో ఇక్కడ కూడా మనం చూస్తే కైండ్ ఇది కూడా మోనోసిలబిక్ వర్డ్, కాబట్టి దీనికి కూడా ఏం చేస్తామంటే ఈఆర్, ఈఎస్టీ అనేటువంటివి వాటి ఎండింగ్లో మనం యాడ్ చేస్తాము. నెక్స్ట్ థిక్. సో ఇది కూడా మనకి మోనోసిలబిక్ వర్డ్ కాబట్టి థిక్కర్, థిక్కెస్ట్, ఈఆర్, ఈఎస్టీ అనేవి వాటి ఎండింగ్లో మనం యాడ్ చేసి వాటిని మనం కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్గా చేంజ్ చేస్తాము. సో ఈ విధంగా మోనోసిలబిక్ వర్డ్ కనుక ఉంటే అప్పుడు మనము ఏం చేయాలి అంటే వాటికి ఈఆర్ అనేది కంపారిటివ్లో, ఈఎస్టీ అనేది సూపర్లేటివ్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో అంటే పాజిటివ్ అడ్జెక్టివ్స్కి మనము ఈఆర్ కానీ ఈఎస్టీ కానీ యాడ్ చేయడం ద్వారా మనం వాటిని కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్గా మారుస్తాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సెకండ్ రూల్ చూద్దాం. ఇప్పుడు ఒకవేళ పాజిటివ్ అడ్జెక్టివ్ కనుక ఈతో ఎండ్ అయితే, ఓన్లీ ఈతో అంటే ఎండింగ్లో ఈతో కనుక ఎండ్ అయితే అప్పుడు ఏం చేయాలి అంటే
కంపారిటివ్ డిగ్రీస్ అనేటువంటి దాంట్లో మనము జస్ట్ ఆర్ అనేది యాడ్ చేస్తాము. ఇంకా సూపర్లేటివ్‌లో జస్ట్ ఎస్టీ అనేది యాడ్ చేస్తాం. ఈ అనేది ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ. కాబట్టి మనం వాటికి మళ్ళీ ఈఆర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆర్, ఎస్టీ అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ చూడండి బ్రేవ్. సో ఎండింగ్ విత్ ఈ. కాబట్టి జస్ట్ కంపారిటివ్‌లో బ్రేవర్ అయిపోయింది అది. అంటే జస్ట్ ఆర్ అనేది యాడ్ చేసాము. సో సూపర్లేటివ్‌లో జస్ట్ ఎస్టీ యాడ్ చేసి బ్రేవెస్ట్‌గా మార్చేసాము. అలాగే లార్జ్. ఇక్కడ కూడా ఇది ఎండింగ్ విత్ ఈ కాబట్టి కంపారిటివ్‌లో జస్ట్ ఆర్ అండ్ సూపర్లేటివ్‌లో ఎస్టీగా యాడ్ చేసి వాటిని లార్జర్, లార్జెస్ట్‌గా మార్చేసాము. అలాగే వైజ్. సో ఇక్కడ కూడా ఎండింగ్ విత్ ఈ కాబట్టి ఇక్కడ మనము జస్ట్ ఆర్ యాడ్ చేసాము అండ్ సూపర్లేటివ్‌లో ఎస్టీ అనేది యాడ్ చేసి సో కంపారిటివ్‌లో వైజర్‌గా, సూపర్లేటివ్‌లో వైజెస్ట్‌గా చేంజ్ చేసేసాం. సో ద లాస్ట్ వన్ ఈజ్ ఫైన్. ఇది కూడా ఫైనర్, ఫైనెస్ట్ అనేటువంటి ఫామ్స్‌లో కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్‌లో మారిపోతుంది. సో మనము ఇక్కడ చూస్తే సో ఏంటి అంటే ఏవైతే పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్స్ ఈతో ఎండ్ అవుతాయో వాటికి మనం జస్ట్ ఆర్ అనేది కంపారిటివ్‌లో యాడ్ చేస్తాము. జస్ట్ ఎస్టీ అనేది సూపర్లేటివ్‌లో యాడ్ చేసి వాటిని కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్‌గా చేంజ్ చేస్తాము. ఇప్పుడు థర్డ్ రూల్ అనేది చూద్దాం. ఏంటి అసలు థర్డ్ రూల్? థర్డ్ రూల్ ఏంటంటే ఇఫ్ ద పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ఎండ్స్ విత్ వై. ఒకవేళ పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ కనుక వైతో ఎండ్ అయితే అప్పుడేం చేయాలి? ఆ వర్డ్ కనుక వైతో ఎండ్ అయితే ఇంకా దానికి ముందు కనుక ఒక కాన్సనెంట్ ఉంటే, అంటే ఈ వై అనే దానికి ముందు ఒక కాన్సనెంట్ ఉంటే అప్పుడేం చేస్తాము అంటే ఆ వైని రిమూవ్ చేసేయాలి ఫస్ట్. మనం కంపారిటివ్లో కానీ సూపర్లేటివ్లో కానీ దాన్ని మార్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎండింగ్లో ఉన్నటువంటి వైని రిమూవ్ చేసేసి దాని ప్లేస్లో కంపారిటివ్లో అయితే ఐఈఆర్ అనేది యాడ్ చేస్తాము. ఇంకా సూపర్లేటివ్లో అయితే ఐఈఎస్టీ అనేది యాడ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్ చూద్దాం, మనకు అప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి హ్యాపీ అనే వర్డ్ ఉందా, ఎండింగ్ ఏంతో ఉంది, ఇది వై అని ఉంది. దానికి ముందు ఏముంది, కాన్సనెంట్ వర్డ్ అనేది, కాన్సనెంట్ లెటర్ అనేది ఉంది. కాబట్టి మనం కంపారిటివ్లో చేంజ్ చేసేటప్పుడు ఈ వైని రిమూవ్ చేసి అక్కడ ఐఈఆర్ అనేది యాడ్ చేస్తాం. అప్పుడు అది ఏమైపోయింది, హ్యాపీయర్, హెచ్ఏపిపి ఐఈఆర్, హ్యాపీయర్ అయిపోయింది. అలాగే సూపర్లేటివ్లోకి చేంజ్ చేసేటప్పుడు ఏం చేస్తాము, ఆ వై అనే దాన్ని రిమూవ్ చేసేసి అక్కడ మనము ఐఈఎస్టీ అనేది యాడ్ చేసేస్తాం. అప్పుడు అది ఏమైపోయింది, హ్యాపీయెస్ట్ అయిపోయింది. సో అంటే హ్యాపీ అనే వర్డ్ ఎండింగ్ విత్ వై కాబట్టి ఇంకా ఆ వై అనే దానికి ముందు ఒక కాన్సనెంట్ వర్డ్ ఉంది కాబట్టి మనం ఆ వైని రిమూవ్ చేసేసి దాని ప్లేస్లో కంపారిటివ్లో అయితే ఐఈఆర్ అనేది యాడ్ చేస్తాము, సూపర్లేటివ్లో అయితే ఐఈఎస్టీ అనేది యాడ్ చేస్తాము. సో ఈ విధంగా మనకి హ్యాపీ అనేది హ్యాపీయర్, హ్యాపీయెస్ట్గా మారిపోయింది. నెక్స్ట్ వన్ హెవీ. సో హెవీలో కూడా మనకి సేమ్ రూల్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా హెవీయర్, హెవీయెస్ట్గా మారిపోయింది. నెక్స్ట్ వన్ లేజీ. ఇది లేజియర్, లేజియెస్ట్గా మారిపోయింది. నెక్స్ట్ వన్ ఈజ్ ఈజీ. ఈజీ అనేది ఈజియర్, ఈజియెస్ట్గా మారిపోయింది. సో మనం ఇప్పుడు క్లియర్గా గమనించాము అంటే ఈ వర్డ్స్ అన్నీ కూడా పాజిటివ్లో వైతో ఎండ్ అవుతున్నాయి. ఇంకా వాటి ముందు కాన్సనెంట్ అనేది ఉంది. సో కాబట్టి వైని రిమూవ్ చేసేసి వాటి ప్లేస్లో మనం ఇక్కడ దాని ప్లేస్లో ఇక్కడ ఐఈఆర్ అనేది కంపారిటివ్లో యాడ్ చేసాము. ఇంకా ఐఈఎస్టీ అనేది మనం సూపర్లేటివ్లో యాడ్ చేసాము. సో ఈ రూల్ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో లెట్ us గో టు ద నెక్స్ట్ రూల్. నెక్స్ట్ రూల్ ఏంటంటే ఇఫ్ ద పాజిటివ్ అడ్జెక్టివ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ వన్ సిలబుల్ అండ్ ఎండ్స్ ఇన్ ఏ సింగిల్ కాన్సనెంట్ preceded by a short vowel, this consonant is doubled, adds er in the comparative and est in the superlative. ఏంటి అసలు ఇది అంటే నథింగ్ బట్ పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ఒకే ఒక్క సిలబల్ కలిగి ఉండి దానికి ఎండింగ్లో కనుక కాన్సనెంట్ ఉంటే సో అది కనుక షార్ట్ ఓవల్తో కనుక మనకి వర్డ్ అనేది ఫామ్ అయితే అంటే ఫ్యాట్, హాట్, సాడ్ ఇవంతా ఏంటంటే షార్ట్ ఓవల్స్ అనమాట. సో ఈ షార్ట్ ఓవల్స్తో కనుక ఫామ్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ లాస్ట్ ఉన్నటువంటి కాన్సనెంట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఫ్యాట్ అని ఉందా, సో ఈ ఫ్యాట్ అనేది షార్ట్ ఓవల్ అనమాట. ఈ ఫ్యాట్ అనేటువంటి షార్ట్ ఓవల్ సౌండ్లో ఎండింగ్లో కాన్సనెంట్ లెటర్ ఉంది. ఈ లాస్ట్లో ఉన్నటువంటి లెటర్ని మనం డబుల్ చేయాలి అంటే ఫ్యాట్
టీ అనేది ఇంకో టీ అనేది యాడ్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే కంపారిటివ్‌లో ఈఆర్, సూపర్లేటివ్‌లో ఈఎస్టీ అనేది యాడ్ చేయాలి. సో సింపుల్, ఏం లేదు. ఫ్యాట్, హాట్, సాడ్ ఈ వర్డ్స్ కనుక మనం చూసాము అంటే ఇవన్నీ కూడా సింగిల్ సిలబుల్, అంటే ఓన్లీ వన్ సిలబుల్ కలిగి ఉంటాయి, మోనోసిలబిక్ వర్డ్స్. అలాగే ఈ ఎండింగ్‌లో వచ్చేసి ఏమున్నాయంటే కాన్సనెంట్స్ ఉన్నాయి. ఇంకా ఇవి వచ్చేసి షార్ట్ వోవెల్స్‌తో ఉన్నాయి. షార్ట్ వోవెల్స్ సౌండ్, వీటి యొక్క సౌండ్ ఏంటి అంటే షార్ట్ వోవెల్స్. సో ఈ షార్ట్ వోవెల్ సౌండ్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే మనం లాస్ట్ ఉన్నటువంటి కాన్సనెంట్ని డబుల్ చేసి వాటికి ఈఆర్ కానీ ఇంకా ఈఎస్టీ కానీ యాడ్ చేసి వాటిని కంపారిటివ్గా సూపర్లేటివ్గా చేంజ్ చేస్తాము. సో ఫ్యాట్ అనేది కాస్త ఏమైపోతుందంటే ఫ్యాటర్, ఎఫ్ఏటిటిఈఆర్ ఫ్యాటర్గా మారిపోతుంది. అండ్ ఫ్యాటెస్ట్, ఎఫ్ఏటిటి ఈఎస్టీ ఫ్యాటెస్ట్గా మారిపోతుంది. అదే హాట్ అనేది హాటర్, హెచ్ఓటిటిఈఆర్ హాటర్గా మారిపోతుంది. హెచ్ఓటిటి ఈఎస్టీ హాటెస్ట్గా మారిపోతుంది. నెక్స్ట్ వన్ సాడ్ అనేటువంటి వర్డ్ సాడర్, ఎస్ఏడిడిఈఆర్ సాడర్గా మారిపోతుంది. ఎస్ఏడిడి ఈఎస్టీ సాడెస్ట్గా మారిపోతుంది. సో మనం ఇక్కడ గమనిస్తే ఒకసారి మళ్ళీ ఈ లాస్ట్ ఉన్నటువంటి కాన్సనెంట్ డబుల్ అయ్యి అప్పుడు ఏమవుతుంది, దానికి మనం ఈఆర్ అనేది కంపారిటివ్లో, ఈఎస్టీ అనేది సూపర్లేటివ్లో యాడ్ చేస్తాము. సో ఈ రూల్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ రూల్ ఏంటంటే ఇఫ్ ద అడ్జెక్టివ్ హ్యాస్ 2 or more syllables and at that time we add more in the comparative, most in the superlative. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఒకవేళ పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ కనుక ఒక్క సిలబల్ కాకుండా, అంటే మోనోసిలబిక్ కాకుండా, ఒకవేళ అది కనుక డైసిలబిక్, ట్రైసిలబిక్ ఆర్ పాలీసిలబిక్ ఇలాంటి వర్డ్స్ కనుక కలిగి ఉంటే అప్పుడు మనం ఏం చేస్తాము అంటే వీ షుడ్ యూజ్ ఫర్ దట్ మోర్ అండ్ మోస్ట్. మోర్ అనేటువంటి వర్డ్ని కంపారిటివ్లో, ఇంకా మోస్ట్ అనేటువంటి వర్డ్ని సూపర్లేటివ్లో మనము మన యొక్క పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్కి ముందుగా యూజ్ చేసి వాటిని కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్స్గా చేంజ్ చేసేస్తాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ బ్యూటిఫుల్ మొత్తం 3 ఉన్నాయి ఇక్కడ మనకి సిలబుల్స్. కాబట్టి ఇదేమైపోయింది, కంపారిటివ్లో మోర్ బ్యూటిఫుల్, మోర్ అనే వర్డ్ యాడ్ చేసాం. అలాగే సూపర్లేటివ్లో ఏం చేస్తాం, మోస్ట్ బ్యూటిఫుల్ అనేసి యాడ్ చేసాం. నెక్స్ట్ వన్ కరేజియస్, జియా అంటున్నాం. అంటే ఇక్కడ కూడా ట్రైసిలబిక్ వర్డ్. ఇక్కడ కూడా ఏమైంది, మోర్ కరేజియస్ అనేది నథింగ్ బట్ కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్గా మారిపోయింది. నెక్స్ట్ వన్ డేంజరస్, ఇది ట్రైసిలబిక్ కాబట్టి మోర్ డేంజరస్, మోస్ట్ డేంజరస్. నెక్స్ట్ వన్ ఫెయిత్ఫుల్ డైసిలబిక్ వర్డ్, అంటే మోనోసిలబిక్ వర్డ్ కాదు, డై అంటే ఏంటి, రెండు సిలబల్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా మోర్ ఫెయిత్ఫుల్, మోస్ట్ ఫెయిత్ఫుల్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వన్ హ్యాండ్సమ్, సో డైసిలబిక్ వర్డ్, అంటే 2 సిలబల్స్ ఉన్నాయి కాబట్టి మోర్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్. నెక్స్ట్ వన్ డిఫికల్ట్, సో ట్రైసిలబిక్ వర్డ్ కాబట్టి మోర్ డిఫికల్ట్, మోస్ట్ డిఫికల్ట్. సో ఇండస్ట్రియస్, సో ఎట్ ద టైమ్ ట్రైసిలబిక్ వర్డ్, సో మోర్ ఇండస్ట్రియస్, మోస్ట్ ఇండస్ట్రియస్గా మారిపోతుంది. చార్మింగ్, సో డైసిలబిక్ వర్డ్, అంటే 2 ఉన్నాయి. సో మోర్ చార్మింగ్, మోస్ట్ చార్మింగ్. లర్న్డ్, సో మోర్ లర్న్డ్ అండ్ మోస్ట్ లర్న్డ్ అనేసి మనం ఈ విధంగా మనం చెప్పుకోవాలి. సో మోర్ అనేసి, మోస్ట్ అనేసి మనం ఎప్పుడు కంపారిటివ్లో, ఎప్పుడు సూపర్లేటివ్లో యూజ్ చేస్తాము అంటే ఇఫ్ ద పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ హ్యాస్ మోర్ దాన్ 1 syllable అట్ దట్ టైమ్ వీ యూజ్ మోర్ ఇన్ ద కంపారిటివ్ అండ్ మోస్ట్ ఇన్ ద సూపర్లేటివ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి మనకి ఇంగ్లీష్లో. ఎప్పుడు కూడా మనకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, వాటిల్ని మనం కొంచెం చూసుకొని పోతూ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్లవర్ అని ఉంది కదా, క్లవర్ దో ఇట్ ఈస్ ద డైసిలబిక్ వర్డ్, అది క్లవర్ అనేది ఏమి మోనోసిలబిక్ వర్డ్ కాదు, బట్ ఇట్ ఈస్ ద డైసిలబిక్ వర్డ్ క్లవర్. సో క్లా అనేది ఒకటి, వా అనేది 2 సిలబల్స్ ఉంటాయి. కానీ దాన్ని మనము మోర్ క్లవర్, మోస్ట్ క్లవర్ అనేసి యూజ్ చేయకూడదు, క్లవరర్, క్లవరెస్ట్ అనేసి యూజ్ చేయాలి. సో అంటే కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయి, వాటిని మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనకి ఇంగ్లీష్ అనేది వస్తుంది. కాబట్టి లెట్ us గో టు ద నెక్స్ట్ రూల్. నెక్స్ట్ రూల్ ఏంటంటే ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. అంటే ఇక్కడ మనకి ఇప్పటివరకు మనం కొన్ని రూల్స్ చెప్పుకున్నాం కదా, మోనోసిలబిక్ వర్డ్ ఉంటే ఇలా చేయాలి, ఎండింగ్ కనుక వై ఉంటే ఇలా చేయాలి, సో ఇంకా దానికి కనుక మోర్ దాన్ 1 syllable ఉంటే ఏమేమి యాడ్ చేయాలి అనేసి మనం చెప్పుకున్నాం కదా ఇప్పటివరకు. అలాంటి రెగ్యులారిటీస్ ఏం లేకుండా, అలాంటి రూల్స్ ఏమీ లేకుండా ఇర్రెగ్యులర్గా వచ్చేస్తాయి, వాటిని మనం అలాగే గుర్తుపెట్టుకోవాలి అంతే.
అవి ఎందుకు అలా ఫామ్ అయ్యాయి, ఎలా ఫామ్ అయ్యాయి, ఇవన్నీ కూడా మనకి ఏమీ తెలీదు అంటే ఐ మీన్ మన నేటివ్ స్పీకర్స్ అలా ఫాలో అవుతున్నారు, మనం కూడా ఫాలో అవుతాం అనమాట. దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ దెమ్. సో అలాంటి ఫామ్స్ ఉన్నటువంటి అడ్జెక్టివ్స్ని మనం ఏమంటాము అంటే ఇర్రెగ్యులర్ ఫామ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అనేసి అంటాము. సో అవి ఎలా వస్తాయో చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ ఇర్రెగ్యులర్ ఫామ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. మనం ఇవి నేర్చుకుందాం ఫస్ట్. సో గుడ్ ఆర్ వెల్. సో గుడ్ అనే వర్డ్ పాజిటివ్గా ఉన్నా లేదా వెల్ అనే వర్డ్ ఉన్నా దాని కంపారిటివ్లో బెటర్ అండ్ సూపర్లేటివ్లో బెస్ట్. అంటే గుడ్ బెటర్ బెస్ట్, వెల్ బెటర్ బెస్ట్గా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాడ్ వర్స్ వర్స్ట్. ఈవిల్కి కూడా వర్స్టే వస్తుంది. నెక్స్ట్ ఇల్ కూడా వర్స్టే వస్తుంది. సో నెక్స్ట్ వన్ లిటిల్ అనేటువంటిది పాజిటివ్లో ఉంటే కంపారిటివ్లో లెస్ అండ్ సూపర్లేటివ్లో లీస్ట్ అనేది అవుతుంది. లిటిల్, లెస్, లీస్ట్. సో నెక్స్ట్ వన్ మచ్ మోర్, మోస్ట్. అలాగే మెనీకి కూడా మోస్టే వస్తుంది. నెక్స్ట్ ఫార్ అనే దానికి ఫార్దర్, ఫార్దెస్ట్ అనేటువంటివి వస్తాయి. నెక్స్ట్ ఫోర్కి ఫార్మర్ అండ్ ఫార్మోస్ట్. సో ఫార్మర్ అండ్ ఫోర్మోస్ట్. సో యూ షుడ్ రిమెంబర్ దిస్. సో ఫార్మర్ కాదు, ఇది ఫార్మర్, FORMER. FARMER అంటే రైతు, బట్ ఇట్ ఈస్ ఫార్మర్, FORMER, ముందు, అంతకు ముందు అనే మీనింగ్లో ఇది వస్తుంది. నెక్స్ట్ వన్ ఇన్నర్ మోస్ట్. నెక్స్ట్ వన్ టాపర్, టాప్ మోస్ట్. నెక్స్ట్ వన్ హిండర్, హిండ్ నెక్స్ట్ అప్పర్ మోస్ట్. సో మనకి ఈ విధంగా ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అనేటువంటివి ఉంటాయి. మనం వీటిల్ని ఇలాగే నేర్చుకోవాలి అంతే. వీటికి ఏమి ప్రత్యేకంగా రూల్స్ అంటూ ఏమి ఉండవు. ఇవి ఇలా ఫామ్ అయిపోయినాయి, మనం అలాగే నేర్చుకోవాలి. ఎందుకంటే ద నేటివ్ స్పీకర్స్ వుడ్ ఫాలో ద సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో మనం కూడా వాటిని అలాగే ఫాలో కావాలి. వీటికంటూ ఎలా ఏర్పడ్డాయి ఏంటి అనేదంతా కూడా ఏమీ పెద్దగా వీటికి రీజన్స్ ఉండవు. ఓకే. సో ఈ విధంగా మనము ఇర్రెగ్యులర్ ఫార్మ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ని కూడా తెలుసుకోవచ్చు. సో మనం ఇప్పటివరకు అసలు ఏ విధంగా కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్స్ అనేటువంటివి ఏర్పడతాయనే దాని గురించి డిస్కస్ చేశాము. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ లేదా మనకి అకాడమిక్స్ పరంగా కానీ ఒక సెంటెన్స్ ఇచ్చేసి దాన్ని మనం కంపారిటివ్ డిగ్రీలోకి పాజిటివ్ డిగ్రీలోకి ఇలా చేంజ్ చేయండి అనేసి అడుగుతూ ఉంటారనమాట. సో దానికోసం మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనే దాన్ని తెలుసుకోవాలి. సో ఇందులో మనకి 5 మోడల్స్ ఉంటాయి. సో ఫస్ట్ మోడల్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ ఫస్ట్ మోడల్ని మనం ఎలా యూజ్ చేస్తామనేది చూద్దాం. ఎగ్జాంపుల్ తోటి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. హరి ఈజ్ ద వైజెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. సో ద వైజెస్ట్ అంటే ఇక్కడ గమనిస్తే సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఎలా ఉంది, ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ అంతే. సో హరి ఈజ్ ద వైజెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. హరి అనేటువంటి వ్యక్తి క్లాస్లో కల్లా తెలివైన వాడు. సో దాన్ని మనం కంపారిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు ఎలా మారుతుందనే చూడాలి, మనం ఇక్కడ గమనించాలి. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కొన్ని వర్డ్స్ వస్తాయి, కీవర్డ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నేను ఏవైతే ఇక్కడ మీకు ఈ యొక్క ఫాంట్ చేంజ్ చేసి ఇచ్చున్నాను చూసారా, సో అలాంటివి మీకు నథింగ్ బట్ కీవర్డ్స్ అనమాట. సో హరి ఈజ్ వైజర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. సో హరి ఆ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళందరికంటే తెలివైనవాడు. ఇక్కడ మనం హరిని ఆ క్లాస్లో ఉన్నటువంటి అందరు బాయ్స్ తోటి కంపేర్ చేసి చెప్తున్నాం, వాళ్ళందరికంటే తెలివైనవాడు అనేసి. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ వైజ్ యాజ్ హరి అనేటువంటిది పాజిటివ్ డిగ్రీ. అంటే ఆ క్లాస్లో హరి అంత తెలివైనవాడు ఎవ్వరు కూడా లేడు అనేసి చెప్పడాన్ని మనకి దీనికి మీనింగ్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం గమనిస్తే సూపర్లేటివ్ డిగ్రీలో ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చింది. అదే కంపారిటివ్ డిగ్రీలో అయితే ఏమొచ్చింది, కంపారిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ప్లస్ దాన్ ప్లస్ ఎనీ అదర్ అనే వర్డ్ మనకి ఈ విధంగా ద వైజెస్ట్ అని వచ్చినప్పుడు ద బ్రేవెస్ట్ అని లేదా ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు మనం దాన్ని కంపారిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు మనం ఎనీ అదర్ అనేటువంటి వర్డ్ యూజ్ చేయాలి. అదే పాజిటివ్ డిగ్రీలోకి యూజ్ చేసేటప్పుడు ఏంటి, నో అదర్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయాలి. అంతేకాకుండా కంపారిటివ్ డిగ్రీలో కంపల్సరీ కంపారిటివ్ అడ్జెక్టివ్ ఉండాలి. ఏంటది, వైజర్. అలాగే పాజిటివ్ డిగ్రీలో ఏముండాలి, వైజ్ అనేటువంటి పాజిటివ్ డిగ్రీ ఉండాలి, పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ఉండాలి. సో వైజ్, వైజర్, వైజెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ, వైజర్ అనేది కంపారిటివ్ డిగ్రీ, వైజ్ అనేది పాజిటివ్ డిగ్రీ. కానీ ఈ మోడల్లో మనకి ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ మాత్రమే వచ్చినప్పుడు మనకి ఎక్స్ట్రాగా ఏం వర్డ్ వస్తుంది అంటే కంపారిటివ్ డిగ్రీలో ఎనీ అదర్ అనేటువంటి వర్డ్ వస్తుంది. అదే పాజిటివ్ డిగ్రీలో అయితే నో అదర్ వర్డ్ అనేది వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.
లక్కీ ఈజ్ ద మోస్ట్ కరేజియస్ గర్ల్ ఇన్ ద విలేజ్. ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ దిస్ సెంటెన్స్, మనం ఈ సెంటెన్స్ని అబ్జర్వ్ చేస్తే ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చింది. కాబట్టి మనం కంపారిటివ్ డిగ్రీలో ఏం చేయాలి అంటే కంపారిటివ్ డిగ్రీ ప్లస్ దాన్ ప్లస్ ఎనీ అదర్ అనే దాన్ని యూజ్ చేయాలి. సో కాబట్టి లక్కీ ఈజ్ మోర్ కరేజియస్ దాన్ ఎనీ అదర్ గర్ల్ ఇన్ ద విలేజ్గా ఇది కంపారిటివ్ డిగ్రీలో మారుతుంది. అదే పాజిటివ్ డిగ్రీలో అయితే ఏం చెప్పుకున్నాం మనం, నో అదర్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయాలి. కాబట్టి నో అదర్ గర్ల్ ఇన్ ద విలేజ్ ఈజ్ యాజ్ కరేజియస్ యాజ్ లక్కీ. సో కాబట్టి కరేజియస్, మోర్ కరేజియస్, మోస్ట్ కరేజియస్. కరేజియస్ అనేది పాజిటివ్ డిగ్రీ, మోర్ కరేజియస్ అనేది కంపారిటివ్ డిగ్రీ, మోస్ట్ కరేజియస్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ఇంకా కంపారిటివ్ డిగ్రీలో మనం ఎనీ అదర్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేసాము, పాజిటివ్ డిగ్రీలో నో అదర్ అనేటువంటి వర్డ్ని యాడ్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, సీను ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద టౌన్. సో ఇక్కడ మనకి ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ. సో సీను ఈజ్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద టౌన్. సో టాలర్ దాన్ ఎనీ అదర్ అనేటువంటి వర్డ్ని ఇక్కడ యూజ్ చేసాం. నెక్స్ట్, నో అదర్ బాయ్ ఇన్ ద టౌన్ ఈజ్ యాజ్ టాల్ యాజ్ సీను. నో అదర్ అనేటువంటి వర్డ్ని మనం ఇక్కడ పాజిటివ్ డిగ్రీలో యాడ్ చేసాము. సో అంటే ఇక్కడ మనకి టాల్, టాలర్, టాలెస్ట్ అనేటువంటివి ఏమిటి అంటే పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. ఇంకా సూపర్లేటివ్లో ద టాలెస్ట్ అని వచ్చింది కాబట్టి కంపారిటివ్లో టాలర్ దాన్ ఎనీ అదర్ అనేసి వచ్చింది. ఇంకా మనకి పాజిటివ్లో వచ్చేసి నో అదర్ యాజ్ టాల్ యాజ్ అన్నట్టుగా యూజ్ చేసాం. సో ఈ విధంగా మనం మోడల్ 1ని చెప్పుకోవచ్చు. అంటే ఒక్కసారి చెప్పుకుందాం మళ్ళీ ఒకసారి. సో మనకు కనుక మోడల్ నెంబర్ 1 అనేది ఏంటి అంటే ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ అనేది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంటే అప్పుడు మనం దాన్ని కంపారిటివ్ డిగ్రీ ప్లస్ దాన్ ప్లస్ ఎనీ అదర్ అనేసి మనం యూజ్ చేయాలి. ఇంకా పాజిటివ్ డిగ్రీలో నో అదర్ అనేటువంటి వర్డ్ యూజ్ చేసి యాజ్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ ప్లస్ యాజ్ని మనం యాడ్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ మోడల్ 1. అదే మోడల్ 2 అయితే ఎలా ఉంటుంది? మోడల్ 2 అయితే యువరాజ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అథ్లెట్స్. సో మనం ఇక్కడ చూస్తే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అథ్లెట్స్. మనం ఇంతకుముందు మోడల్లో జస్ట్ ద ప్లస్ సూపర్లేటివ్ వచ్చింది, ఇక్కడ అట్లా రావట్లేదు. వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అథ్లెట్స్. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఒక కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ కూడా ఉంది. జనరల్గా మనకి ఏమి ఇస్తారంటే యువరాజ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అథ్లెట్ అని ఇస్తారు. అప్పుడు మనం కరెక్షన్ చేయాలి అథ్లెట్స్ అనేసి. అంటే చాలామంది అథ్లెట్స్లో యువరాజ్ అనేటువంటి అతను ఒకడు. సో కాబట్టి 1 అనేది వచ్చినప్పుడు మనం ఇక్కడ ప్లూరల్ అనేది యూజ్ చేస్తాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ప్రకారం. ఓకే, లెట్ us కమ్ బ్యాక్ టు అవర్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో దీని మీనింగ్ ఏంటంటే యువరాజ్ అథ్లెట్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళంతా కూడా స్ట్రాంగెస్ట్ అథ్లెట్స్లో యువరాజ్ కూడా ఒకడు అనేసి అనమాట. యువరాజ్ ఒక్కడే స్ట్రాంగెస్ట్ అని చెప్పట్లేదు ఇక్కడ. ఇంతకుముందు సెంటెన్స్లో అయితే ఒక్కడే స్ట్రాంగెస్ట్ అని చెప్పుకున్నాం, కానీ ఇక్కడ కొంతమంది స్ట్రాంగెస్ట్ అథ్లెట్స్లో యువరాజ్ కూడా ఒక్కడు అనేసి చెప్పుకుంటున్నాం. దాన్నే మనం వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అనేసి యూజ్ చేస్తాం. సో దాన్ని మనం కంపారిటివ్ డిగ్రీలో చేంజ్ చేయాలంటే ఇంతకుముందు అయితే ఎనీ అదర్ అని యూజ్ చేసాం కదా, ఇక్కడ ఏమి యూజ్ చేస్తాము అంటే కంపారిటివ్ డిగ్రీలో మెనీ అదర్ అని కానీ లేదా మోస్ట్ అదర్ అని కానీ యూజ్ చేయొచ్చు. ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనం, మెనీ అదర్ కావచ్చు లేదా మోస్ట్ అదర్, ఎనీథింగ్ వీ కెన్ యూజ్ హియర్. సో ఇది మనం కంపారిటివ్ డిగ్రీలో చేంజ్ చేసినప్పుడు యువరాజ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ మెనీ అదర్ అథ్లెట్స్గా మారుతుంది. అంటే యువరాజు చాలామంది అథ్లెట్స్ కంటే స్ట్రాంగర్, అందరికంటే కాదు చాలామంది కంటే స్ట్రాంగర్. కానీ తనలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వెరీ ఫ్యూ అథ్లెట్స్, ఇక్కడ మనం పాజిటివ్ డిగ్రీలో యాడ్ చేసినటువంటి వర్డ్ ఏంటి కొత్తగా? వెరీ ఫ్యూ. అదే మనం ఇంతకుముందు మోడల్ 1లో అయితే ఏం యాడ్ చేసాము? నో అదర్ అనేది యాడ్ చేసాము. సో నో అదర్ అనే ప్లేస్లో ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇక్కడ మనం వెరీ ఫ్యూ అనేది యాడ్ చేస్తున్నాం. వెరీ ఫ్యూ అథ్లెట్స్ అంటున్నాం, ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ప్లూరల్ హెల్పింగ్ వర్బ్నే యూజ్ చేయాలి. ఆర్ అనేది ఏంటి? ప్లూరల్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ ఈజ్ అనే టెన్స్లో అంటే ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఆర్ అని యూజ్ చేస్తున్నాం. అదే ఇది కనుక పాస్ట్ టెన్స్లో ఉంటే వర్ అని యూజ్ చేస్తాం. ఓకే, సో వెరీ ఫ్యూ అథ్లెట్స్ ఆర్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ యువరాజ్. కొంతమంది అథ్లెట్స్ యువరాజ్ లాగా స్ట్రాంగ్గా ఉన్నారు అనేసి అనమాట. సో మనం దీన్ని ఒకసారి మళ్ళీ గమనిస్తే వన్ ఆఫ్ ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ వస్తే, వన్ ఆఫ్ ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ వస్తే కంపారిటివ్ డిగ్రీలో మనం మెనీ అదర్ అనేటువంటి వర్డ్ని
పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయాలి. ఇంకా పాజిటివ్ డిగ్రీలో మనం ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. రాణి వాజ్ వన్ ఆఫ్ ద క్లవరెస్ట్ గర్ల్స్ ఇన్ ద స్కూల్. దీన్ని మనం కంపారిటివ్ డిగ్రీలో చేంజ్ చేస్తే ఎలా ఉంటుంది? రాణి వాజ్ క్లవరర్ దాన్ మోస్ట్ అదర్ గర్ల్స్ ఇన్ ద స్కూల్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మెనీ అదర్ కానీ మోస్ట్ అదర్ కానీ కంపారిటివ్ డిగ్రీలో యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వెరీ ఫ్యూ. ఎస్, పాజిటివ్ డిగ్రీలో మనం ఈ మోడల్లో యూజ్ చేయాల్సింది ఏంటి? వెరీ ఫ్యూ అనేటువంటివి యూజ్ చేయాలి. వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ద స్కూల్ వర్. ఎందుకు వర్ ఇక్కడ యూజ్ చేస్తున్నాము? వాజ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం వర్ అనేసి యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే వెరీ ఫ్యూ గర్ల్స్ అనేది ప్లూరల్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ వర్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాము. వర్ యాజ్ క్లవర్ యాజ్ రాణి అనేసి మనం చెప్తాం. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఎలిఫెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్. సో దీన్ని మనం చూస్తే ఎలిఫెంట్ ఈజ్ బిగ్గర్ దాన్ మెనీ అదర్ అనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్గా చెప్పుకోవచ్చు. మెనీ అదర్ అని యూజ్ చేస్తున్నాం. వెరీ ఫ్యూ అనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ ఎలిఫెంట్ అనేది పాజిటివ్ డిగ్రీలో అవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం మనం. సో మోడల్ 2లో ఏంటంటే వన్ ఆఫ్ ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. అప్పుడు కంపారిటివ్ డిగ్రీలో మనము కంపారిటివ్ డిగ్రీ ప్లస్ దాన్ ప్లస్ మెనీ అదర్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయాలి. ఇంకా వచ్చేసి పాజిటివ్ డిగ్రీలో వెరీ ఫ్యూ అనేది యూజ్ చేయాలి. వెరీ ఫ్యూ అనేసి వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ని యూజ్ చేయాలి. దిస్ ఈజ్ మోడల్ 2. ఇప్పుడు మోడల్ 3 ఇది ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఎలా ఉంటుంది అంటే డేవిడ్ ఈజ్ నాట్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద టీమ్. సో నాట్ ద టాలెస్ట్ అంటే ఏమైంది ఇక్కడ? నాట్ ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ వచ్చింది. సో మనకు ఫస్ట్ ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ, సెకండ్ మోడలు వన్ ఆఫ్ ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ, మోడల్ 3 ఏంటి? నాట్ ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ. ఎస్, సో ఇప్పుడు కంపారిటివ్ డిగ్రీలో ఇలా ఉంటుంది ఇది. డేవిడ్ ఈజ్ నాట్ టాలర్ దాన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద టీమ్. సో మనకి మోడల్ 1లో అయితే ఎనీ అదర్ అని వచ్చింది, మోడల్ 2లో అయితే మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ అని వచ్చింది. అదే మోడల్ 3లో అయితే ఏమని వచ్చింది? సమ్ అదర్ అనేటువంటిది వచ్చింది. సో సమ్ అదర్ అనేటువంటి వర్డ్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో డేవిడ్ ఈజ్ నాట్ టాలర్ దాన్ సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద టీమ్ అనేది కంపారిటివ్ డిగ్రీగా వస్తుంది. సో ఇప్పుడు మనకి మోడల్ 3లో పాజిటివ్ డిగ్రీ ఏమొచ్చింది ఇక్కడ మనకి? సమ్ అదర్. అదే మోడల్ 1లో అయితే ఏమొచ్చింది? నో అదర్. మోడల్ 2లో అయితే వెరీ ఫ్యూ. అదే మోడల్ 3లో అయితే సమ్ అదర్ అనేసి వచ్చింది. సమ్ అదర్ బాయ్స్ ఇన్ ద టీమ్ ఆర్. సమ్ అదర్ బాయ్స్ అనేది ఏంటి? ప్లూరల్ కదా, కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్, ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ని తీసుకుంటున్నాము. ఇక్కడ మనం అట్లీస్ట్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేయొచ్చు. సో ఆర్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్ డేవిడ్ అనేసి మనకి పాజిటివ్ డిగ్రీలో మారుతుంది. ఏవైతే ఇక్కడ మనం హైలైట్ చేస్తున్నామో వాటిని మనం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే దోస్ ఆర్ ద చేంజెస్ అక్కర్ వైల్ యు ఆర్ చేంజింగ్ ద సెంటెన్సెస్ ఫ్రమ్ సూపర్లేటివ్ డిగ్రీ టు కంపారిటివ్ అండ్ కంపారిటివ్ టు పాజిటివ్. దట్ మీన్స్ ఒక డిగ్రీ నుంచి మరొక డిగ్రీకి నువ్వు మార్చాలి అంటే మనం ఈ కీవర్డ్స్ ఏవైతే మనం ఇక్కడ హైలైట్ చేస్తున్నామో అవే కీవర్డ్స్ అంటాము. వాటిల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎగ్జామ్స్లో వాళ్ళు మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 అనేది ఇవ్వరు, మనమే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ ఉంటే ఫస్ట్ మోడల్ అనేసి అనుకోవాలి. లేదా ఎనీ అదర్ అనే వర్డ్ కంపారిటివ్లో ఇచ్చారా అప్పుడు అది ఫస్ట్ మోడల్ అనుకోవాలి. లేదా నో అదర్ అనే వర్డ్ పాజిటివ్లో ఇచ్చినారా అప్పుడు ఫస్ట్ మోడల్ అయిపోతుంది. అదే సెకండ్ మోడల్ అయితే వన్ ఆఫ్ ద అని వచ్చిందా అది వచ్చేసి మోడల్ 2 అయిపోతుంది. మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ వచ్చిందా మోడల్ 2 అవుతుంది. వెరీ ఫ్యూ అని వచ్చిందా మోడల్ 2 అవుతుంది. అదే మోడల్ 3 అయితే నాట్ ద టాలెస్ట్ అంటే నాట్ ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ వస్తే మోడల్ 3. అదే సమ్ అదర్ అనేది కంపారిటివ్లో వస్తే మోడల్ 3, సమ్ అదర్ అని పాజిటివ్లో వస్తే మోడల్ 3. మనమే ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. కానీ మనకి ఏ ఎగ్జామ్లో కూడా అది మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3 అనేది ఇవ్వరు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నవీన వాజ్ నాట్ ద షార్టెస్ట్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ. ఈ సెంటెన్స్ని మనం ఎలా చేంజ్ చేస్తాము? నవీన వాజ్ నాట్ షార్టర్ దాన్ సమ్ అదర్ మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ. సో అలాగే సమ్ అదర్ మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ వర్ అట్లీస్ట్ యాజ్ షార్ట్ యాజ్ నవీన. ఈ విధంగా మనం పాజిటివ్లోకి చేంజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, భాషా ఈజ్ నాట్ ద కైండెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. దాన్ని మనము కంపారిటివ్లోకి భాషా ఈజ్ నాట్ కైండర్ దాన్ సమ్ అదర్ పర్సన్స్ ఇన్ ద క్రౌడ్. సో అలాగే సమ్ అదర్ పర్సన్స్ ఇన్ ద క్రౌడ్ ఆర్ అట్లీస్ట్ యాజ్ కైండ్ యాజ్ భాష. సో ఈ విధంగా మనము ఆ కీవర్డ్స్ని బట్టి మనము చేంజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మోడల్ నెంబర్ 4
ఏంటి అసలు ఈ మోడల్ నెంబర్ 4? మనకి మోడల్ నెంబర్ 3 వరకు ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్, థర్డ్ మోడల్ ఈ 3 కూడా కంపారిజన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక గ్రూప్లో జరుగుతూ ఉంటుంది. బట్ మోడల్ 4 అండ్ మోడల్ 5 ఇక్కడ మనకి కంపారిజన్ అనేది ఒక గ్రూప్లో జరగదు. కంపారిజన్ అనేది ఓన్లీ బిట్వీన్ 2 అంటే 2 పర్సన్స్ మధ్య కానీ, 2 పర్సన్స్ మధ్య కానీ, లేదా 2 జంతువుల మధ్య కానీ, 2 యానిమల్స్, 2 బర్డ్స్, లేదా 2 థింగ్స్, 2 ప్లేసెస్, ఇలాగ అన్నీ కూడా రెండింటి మధ్య జరిగితే అది మనకి మోడల్ నెంబర్ 4 అండ్ మోడల్ నెంబర్ 5గా ఉంటాయి. సో మోడల్ నెంబర్ 4ని ఫస్ట్ డిస్కస్ చేద్దాం. పెన్ ఈజ్ మైటియర్ దాన్ స్వార్డ్. సో పెన్ అనేది అది చెప్తాం కదా, కలం కత్తి కంటే గొప్పది అనేసి అనమాట. సో స్వార్డ్ ఈజ్ నాట్, సో లేదా యాజ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మైటీ యాజ్ పెన్. సో మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఏం చేంజెస్ అవుతున్నాయో చూద్దాం ఫస్ట్. సో ఏం చేంజెస్ అవుతున్నాయి? పెన్ అనేది ఫస్ట్ యాక్చువల్గా కంపారిటివ్ డిగ్రీ అంటాము. మైటియర్ అనేది కంపారిటివ్ డిగ్రీ. సో ఈ పెన్ ఈజ్ మైటియర్ దాన్ ద స్వార్డ్ అనే దాంట్లో ఏం చేస్తున్నామంటే ఈ స్వార్డ్ అనేది మనం పాజిటివ్ డిగ్రీలోకి మార్చేటప్పుడు ఫస్ట్ వచ్చేస్తుంది. సో చూడండి, స్వార్డ్ ఈజ్. ఇంకొకటి ఏంటి, ఈ ఫస్ట్ మనకి కంపారిటివ్ డిగ్రీ అనేది పాజిటివ్ సెంటెన్స్గా ఉంది, ఎక్కడ కానీ నెగిటివ్ లేదు. సో మనం అప్పుడు ఈ పాజిటివ్ డిగ్రీ సెంటెన్స్ అనేది ఏం చేస్తామంటే నెగిటివ్గా చేంజ్ చేస్తాము. పైన పాజిటివ్ ఉంది కాబట్టి కింద నెగిటివ్గా చేంజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్వార్డ్ అనేది లాస్ట్ ఉన్నటువంటి వర్డ్ ఫస్ట్ వచ్చేస్తుంది. తర్వాత ఎక్కడైతే మనకి పాజిటివ్ అని ఉంది కాబట్టి పైన, కింద మనకి ఏమొస్తుంది, నెగిటివ్గా మారిపోతుంది. స్వార్డ్ ఈజ్ నాట్ యాజ్ మైటీ యాజ్ పెన్ అనేసి మనం రాసుకోవాలి. మైటీ అనేది ఏంటి, నథింగ్ బట్ పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్. ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. షీ ఈజ్ మోర్ టాకటివ్ దాన్ హీ. సో మనం ఇక్కడ హిమ్ అనేసి యూజ్ చేయకూడదు, ఎందుకంటే దాన్ అనేది కంజంక్షన్. యాక్చువల్ మీనింగ్ ఏంటి అంటే షీ ఈజ్ మోర్ టాకటివ్ దాన్ హీ ఈజ్ అనేది ఇక్కడ ఉంటుంది కంటిన్యూషన్. అంటే అతను మాట్లాడేదానికంటే ఆమె ఎక్కువగా మాట్లాడుతుంది అనేసి దాని యొక్క మీనింగ్ అనమాట. ఓకే, సో దానికి ఇప్పుడు మనం చేంజెస్ చూద్దాం. సో లాస్ట్లో ఉండే హీ ఏమైపోయింది, స్టార్టింగ్లో వచ్చేసింది. సో దానికి సరిపడేటువంటి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసాము. సో ఇక్కడ మనకి పాజిటివ్ సెంటెన్స్ ఉంది కాబట్టి కంపారిటివ్ డిగ్రీలో నెగిటివ్ సెంటెన్స్ కావాలి కాబట్టి నాట్ అనేది యూజ్ చేసాము. దెన్ సో టాకటివ్ యాజ్ షీ అనేసి ఈ షీ ఫస్ట్ ఉన్నటువంటి షీ లాస్ట్లో వచ్చేసింది. ఈ విధంగా మనము చాలా జాగ్రత్తగా తెలివిగా వీటిని చేంజ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. అశోక్ వాజ్ టాలర్ దాన్ చంద్ర. చంద్ర వాజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ అశోక్. సో చంద్ర అనేది ఫస్ట్ వస్తుంది. ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ వాజ్ ఉంది కాబట్టి సో టెన్స్కి తగ్గట్టుగా ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని వాజ్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ పాజిటివ్లో ఉంది కాబట్టి కంపారిటివ్ డిగ్రీ అనేది సో మనం ఇక్కడ నెగిటివ్గా చేంజ్ చేస్తున్నాం. అంటే చంద్ర వాజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ అశోక్. సో ఫస్ట్ ఉన్నటువంటి అశోక్ లాస్ట్లో వచ్చేస్తాడు. ఇక్కడ మనం పాజిటివ్ డిగ్రీ అనేది యూజ్ చేస్తాము. అంతే, మనకి ఈజీగా అయిపోతుంది. వీటికి మనకి మరొక మోడల్లో కూడా ఉంటుందన్నమాట. అంటే కొంచెం మార్చాల్సి వస్తుంది సెంటెన్స్ని. అదేంటో చూద్దాం ఇప్పుడు. రమన్ స్పీక్స్ లౌడర్ దాన్ రజనీ. సో రమన్ రజనీ కంటే పెద్దగా మాట్లాడతాడు అనేసి. ఇక్కడ ఈజ్ కానీ యామ్ కానీ వాజ్ కానీ ఇట్లాంటి హెల్పింగ్ వర్బ్స్ ఏం రాలేదు, బట్ మెయిన్ వర్బ్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ మెయిన్ వర్బ్నే నెగిటివ్గా మార్చేసేయాలి. స్పీక్స్ అనే దానికి నెగిటివ్ ఏంటి, డజంట్ స్పీక్. సో అది మార్చేస్తే సరిపోతుంది, మిగతా అంతా సేమ్. సో రజనీ డజంట్ స్పీక్స్ అనేది ఇంతకుముందు ఈ వాజ్ అని ఉంటే ఏం చేసాము, వాజ్ నాట్. ఈజ్ ఉంటే ఏం చేసాము, ఈజ్ నాట్. ఈజ్ అనేది ఈజ్ నాట్గా మార్చేసాము. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, స్పీక్స్ అని ఉంది కాబట్టి డజంట్ స్పీక్గా దాన్ని నెగిటివ్ ఫామ్గా మనం రాసుకుంటాము. సో లాస్ట్ ఉన్న వర్డ్ స్టార్టింగ్లోకి వస్తుంది. రజనీ డజంట్ స్పీక్ యాజ్ లౌడ్ యాజ్ రమన్ అనేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. రమ్య రోట్ ఫాస్టర్ దాన్ కళ్యాణ్. సో రోట్ అనేది ఏంటి, పాస్ట్ ఫామ్ కాబట్టి ఇక్కడ మనకి డిడింట్ రైట్ అనేసి నెగిటివ్లోకి చేంజ్ చేసుకుంటాం. రోట్ అనే దానికి నెగిటివ్ ఏంటి, డిడింట్ రైట్. సో కళ్యాణ్ లాస్ట్లో ఉండే వర్డ్ స్టార్టింగ్లోకి వచ్చేస్తున్నారు. తర్వాత ఈ స్టార్టింగ్లో ఉండే వర్డ్ లాస్ట్లోకి వెళ్ళిపోతుంది. సో డిడింట్ రైట్ యాజ్ ఫాస్ట్ యాజ్. ఈ ఫాస్ట్ అనేటువంటి కంపారిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్ ఇక్కడ మనకి పాజిటివ్ డిగ్రీ అడ్జెక్టివ్గా మారిపోతుంది. సో మనకి మోడల్ నెంబర్ 4 చాలా జాగ్రత్తగా నేర్చుకుంటే మోడల్ 5 కూడా మనకి ఈజీగా అయిపోతుంది. దీనికి ఆపోజిట్గా ఉండేది మోడల్ 5 అనమాట. ఏం లేదు, చూసేద్దాం అది కూడా. ఓకే, మోడల్ 5. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ర్యాబిట్ ఈజ్ నాట్ ఫాస్టర్ దాన్ టైగర్.
సో ఇక్కడ మనకి ఇంతకుముందు కంపేర్ టు డిగ్రీ అనేది పాజిటివ్ సెంటెన్స్లో ఉంది, నాట్ అనే నెగిటివ్ లేదు. దీనికి మనకి ఆపోజిట్ అనమాట ఇది. సో ర్యాబిట్ ఈజ్ నాట్ ఫాస్టర్ దాన్ టైగర్ అనేసి మనకి కంపేరిటివ్ డిగ్రీలో నెగిటివ్ ఇచ్చారు. అప్పుడు ఏం చేస్తాం, పాజిటివ్ డిగ్రీలో ఆ నాట్ అనేటువంటి దాన్ని తీసేస్తాం. ఎస్. సో రిమైనింగ్ చేంజెస్ అంతా సేమ్ ఉంటుందన్నమాట. అంటే లాస్ట్లో ఉన్నటువంటి వర్డ్ అనేది స్టార్టింగ్లో వచ్చేస్తుంది. అంటే ఇక్కడ టైగర్ అనేది లాస్ట్లో ఉంది చూసారా, సో అది వచ్చేసి మనకి స్టార్టింగ్లో వచ్చేసింది. టైగర్ ఈజ్ అట్లీస్ట్ యాజ్ ఫాస్ట్ యాజ్ ర్యాబిట్. సో ఇక్కడ మనము ఆల్రెడీ పైన నాట్ అనే నెగిటివ్ వర్డ్ ఉంది కదా, దాన్ని తీసేస్తాం. దాన్ని తీసేసి కావాలంటే మనం అట్లీస్ట్ యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోకుండా కూడా మనం చెప్పుకోవచ్చు. దట్ ఈజ్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. సో టైగర్ ఈజ్ అట్లీస్ట్ యాజ్ ఫాస్ట్ యాజ్ ర్యాబిట్ అని చెప్పుకోవచ్చు, లేదా టైగర్ ఈజ్ యాజ్ ఫాస్ట్ యాజ్ ర్యాబిట్ అనేసి కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మంజుల వాజ్ నాట్ ఫ్యాటర్ దాన్ ముని. సో దీన్ని మనము ముని వాజ్ అట్లీస్ట్ యాజ్ ఫ్యాట్ యాజ్ మంజుల అనేసి రాసేస్తాం. కుమారి ఈజ్ నాట్ మోర్ ఇన్నోసెంట్ దాన్ చిన్ని. సో చిన్ని ఈజ్ అట్లీస్ట్ యాజ్ ఇన్నోసెంట్ యాజ్ కుమారి. సో ఈ విధంగా మనం పైన నెగిటివ్ ఉంది కాబట్టి కింద పాజిటివ్గా చేంజ్ చేసేసుకుంటాం. సో నెక్స్ట్, హీ డజంట్ ప్లాన్ బెటర్ దాన్ ఐ. సో ఏం లేదు, డజంట్ ప్లాన్ అనేసి వచ్చింది. ఇంతకుముందు మనము ప్లాన్స్ అని ఉంటే ఏం చేసాము, డజంట్ ప్లాన్ అని యూజ్ చేసాం కదా. సో ఇక్కడ డజంట్ ప్లాన్ అని ఉంటే కింద ఏం చేస్తాము, ప్లాన్ అనేసి యూజ్ చేస్తాం. హీ డజంట్ ప్లాన్ బెటర్ దాన్ ఐ. సో ఐ అనేది వచ్చింది కాబట్టి ప్లాన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఉందనుకోండి, షీ వస్తే ఇక్కడ ప్లాన్స్ అనేసి వస్తుంది. సో దీన్ని బట్టి మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ప్లాన్స్ ప్లాన్ అనేది ప్రెజెంట్ టెన్స్లో అయితే, అదే పాస్ట్ టెన్స్లో అయితే ప్రాబ్లం లేదు, V2 మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, ఐ ప్లాన్ అట్లీస్ట్ యాజ్ వెల్ యాజ్ హీ అనేసి వస్తుంది. ఓకే, నెక్స్ట్, షీ డిడింట్ స్పీక్. డిడింట్ స్పీక్ అంటే దానికి పాజిటివ్ ఫామ్ ఏంటి, స్పోక్. ఎస్. సో షీ డిడింట్ స్పీక్ మోర్ ఫ్లూయెంట్లీ దాన్ హీ. సో హీ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. డిడింట్ స్పీక్ అనే దానికి పాజిటివ్ ఫామ్ రాసేస్తాము, స్పోక్ అనేసి. తర్వాత అట్లీస్ట్, సో మోర్ ఫ్లూయెంట్లీ అనే దాన్ని యాజ్ ఫ్లూయెంట్లీ యాజ్ హీ అనేసి రాసేస్తాం. షీ అనేది స్టార్టింగ్లో ఉన్న షీ అనేది ఎండింగ్లో వచ్చేస్తుంది. అంటే మోడల్ నెంబర్ 4కి ఇది ఆపోజిట్ అవుతుంది అనమాట, అంతే. సో ఈ విధంగా మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో మనకి ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చానో ఇక్కడ మీకు మోడల్ 5లో కానీ, మోడల్ 4 కానీ, మోడల్ 3, మోడల్ 2, మోడల్ 1, ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఇచ్చానో ఈ ఎగ్జాంపుల్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే, ఇలాంటివి మరికొన్ని కూడా మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ మీకు మంచి నాలెడ్జ్ అనేది ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో వస్తుంది. సో ఇప్పుడు మనం చేసినటువంటి వీడియోని కూడా మీరు బాగా జాగ్రత్తగా కనుక వింటే యూ విల్ గెట్ ఏ క్లియర్గా మీకు ఐడియా వచ్చేస్తుంది. సో నేను అనుకోవడం ఏంటంటే మీకు చాలా బాగా అర్థమైంది అనేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.